सर्वत्र सदा प्रदीप्तम् सकल प्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ ఆదివారం నాటి ప్రత్యేక కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత ఈ వారం విశిష్టతలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి, 27 నక్షత్రాల వారికి, 108 పాదాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఈ వారంలో ఏ రోజుల్లో ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాసుల వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కలలో సర్పాలు కనిపిస్తే దీన్ని దేనికి సంకేతంగా భావించాలి అన్న అంశం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. ఆదివారం 14వ తారీఖు జూన్ నెల 2015వ సంవత్సరం. శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బహుళ త్రయోదశి రాత్రి 9:33 వరకు, నక్షత్రం భరణి ఉదయం 7:15 వరకు, తదుపరి కృత్తిక. వర్జ్యం రాత్రి 6:48 నుంచి 8:20 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:47 నుంచి 5:37 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఈరోజు విశిష్టత విషయానికి వస్తే ఈరోజు మాస శివరాత్రి. ఇక ఇప్పుడు మనం ఈ వారం విశిష్టతలు తెలుసుకుందాం. 15వ తేదీ సోమవారం మిథున సంక్రాంతి, 16వ తేదీ ఆ రోజు భౌమ అమావాస్య, ఇక 17వ తారీఖు నుంచి అధిక ఆషాఢం ప్రారంభమవుతుంది. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని తెలుసుకుందాం. ఈ వారం వృషభ రాశిలో రవి, బుధ, కుజులు, 15వ తారీఖు నుంచి మిథునంలో రవి, కుజులు, కర్కాటకంలో గురుడు, శుక్రుడు, కన్యలో రాహువు, వృశ్చికంలో శని, మీనంలో కేతువు సంచరిస్తారు. అలాగే మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల్లో చంద్రగ్రహ సంచారం. ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి, 108 పాదాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు, గ్రీటింగులు కూడా అందుతాయి. వీరి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు. వాహనాలు, భూములు కూడా కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే మేషరాశి వారికి రావాల్సిన డబ్బు చేతికంది ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ పరంగా చూస్తే కొన్ని కుటుంబ సమస్యలు తీరి ఈ వారం వీరు ఊరట చెందుతారు. ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా ఎదుర్కొన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వృత్తి, వ్యాపార వర్గాల వారికి ఈ వారం ఆశాజనకంగా గడుస్తుంది. రాజకీయ వర్గాల వారికి పదవులు దగ్గరకు వస్తాయి. నక్షత్ర పరంగా చూస్తే అశ్విని నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు, దుబారా ఖర్చులు అధికంగా ఉంటాయి. బుధవారం శుభ వర్తమానాలు అందుకుంటారు. అదనపు ఆదాయం కూడా ఉంటుంది. భరణి నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభ సూచనలు. శుక్రవారం ప్రతి పనిలో కూడా వీరికి వ్యయ ప్రయాసలు, మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి సోమవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. శనివారం ధన నష్టం అధికమవుతుంది. కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. ఇక మేషరాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువుల వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల సలహాలు కూడా స్వీకరిస్తారు. వాహన యోగ సూచనలు, కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి వృషభ రాశి వారు ఎవరైతే భావిస్తున్నారో ఈ వారం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కావున కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం మంచిదని చెప్పవచ్చు. ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కొద్దిగా కృషి చేసుకుంటే తగాదాలు తీరుతాయి. ఇంతకాలం పడిన కష్టం కూడా ఈ వారం ఫలిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వీరి ఊహలన్నీ కూడా నిజం చేసుకుంటారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాలతోటి ఈ వారం సందడిగా గడుపుతారు. ఆరోగ్యపరంగా స్వల్ప అనారోగ్య సూచనలు. ఇక వ్యాపార ఉద్యోగుల వరకు ఈ వారం అనూహ్యమైన మార్పులు జరగవచ్చు. కళాకారులకు సన్మాన యోగ సూచనలు. నక్షత్రపరంగా చూస్తే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సోమవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగం. శనివారం ధన నష్టం, కుటుంబ చికాకులు అధికమవుతాయి. రోహిణీ నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగం. కీలక నిర్ణయాలు కూడా మంగళవారం తీసుకుంటారు. శుక్రవారం ప్రయాణాల్లో ఆటంకాలు, దుబారా ఖర్చులు అధికంగా ఉంటాయి. కావున శుక్రవారం జాగ్రత్త వహించాలి.
మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి బుధవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభ సూచనలు. శనివారం కుటుంబ కలహాలు, మానసిక అశాంతి అధికమవుతుంది. ఇక వృషభ రాశి వారు ఎవరైతే ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో ఈ వారం వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఏవైతే కృషి చేస్తున్నారో వారి కృషి ఫలిస్తుంది. సేవా కార్యక్రమాల్లో కూడా మిథున రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. వీరి జీవిత లక్ష్యం నెరవేరే సమయంగా చెప్పవచ్చు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. ధనలాభ సూచనలు. కుటుంబ పరంగా చూస్తే సోదరులు, జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. శుభకార్యాలపై సంప్రదింపులు కూడా జరుపుతారు. ఆరోగ్యపరంగా చూస్తే నరాలకు సంబంధించిన రుగ్మతలు కొంతవరకు ఈ వారం వీరిని బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగ వర్గాల వారికి గందరగోళ పరిస్థితులు ఏవైతే గత కొంతకాలంగా ఉన్నాయో ఈ మిథున రాశి వారికి అవన్నీ కూడా ఈ వారం క్రమేపీ తొలగుతాయి. రాజకీయ వర్గాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సన్మానాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. నక్షత్ర పరంగా చూస్తే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి బుధవారం కీలక నిర్ణయాలకు తగిన సమయం. ధనలాభ సూచనలు. శనివారం కుటుంబ కలహాలు, మానసిక అశాంతి అధికమవుతుంది. ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం ప్రయాణాల్లో ఆటంకాలు, ఖర్చులు కూడా పెరుగుతాయి. గురువారం శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు సోమవారం ప్రతి పనిలో కూడా వీరికి వ్యయ ప్రయాసాలు, ధన వ్యయం కూడా అధికంగా ఉంటుంది. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ లాభ సూచనలు. ఇక మిథున రాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా సూర్య భగవాన్ని పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ, సూర్య గాయత్రి మంత్రాన్ని కానీ ప్రతి నిత్యం పఠించడం చాలా మంచిదని చెప్పు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ వారం సునాయాస విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి లభిస్తాయి. ప్రముఖులతోటి కూడా పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేయడానికి గ్రహస్థ వీరికి అనుకూలంగా ఉంది. చిన్నటి సంఘటనలు కూడా నెమరు వేసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా ఈ రాశి వారు అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధలు కొంతవరకు తొలగుతాయి. ధనలాభ సూచనలు. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాల్లో కుటుంబ వేడుకలతోటి ఆనందంగా గడుపుతారు. కొన్ని కుటుంబ ఇబ్బందులు కూడా ఈ వారం తొలగుతాయి. ఆరోగ్యపరంగా గత కొంతకాలంగా ఉన్న కొన్ని రుగ్మతలు ఈ వారం తీరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక వ్యాపార, ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం సంతృప్తికరంగా గడుస్తుంది. పారిశ్రామికవేత్తలకు అరుదైనటువంటి ఆహ్వానాలు కూడా అందుతాయి. నక్షత్ర పరంగా చూస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి సోమవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, ధన వ్యయం. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ లాభ సూచనలు. పుష్యమి నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం ముఖ్యమైన వ్యవహారాల్లో చికాకులు, కుటుంబ చికాకులు అధికమవుతాయి. శనివారం భూ వాహన యోగ సూచనలు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్య సిద్ధి, వస్తు లాభాలు. బుధవారం అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. ఇక ఉత్తర దిశ వైపు ఎవరైతే ఈ వారం కర్కాటక రాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం, దుర్గా అమ్మవారి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తుపై కొత్త ఆశలు కూడా సింహరాశి వారికి చిగురిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలతోటి కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ఎవరైతే సింహరాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కూడా ఈ రాశి వారు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము చేతికంది వీరి అవసరాలు తీరుతాయి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. మనశ్శాంతి కూడా చేకూరుతుంది. ఆరోగ్యం కొంత మందగించినప్పటికీ కూడా ఈ వారం కొంతవరకు ఉపశమనం కూడా కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగ వర్గాల వారికి ఆటుపోట్లు, పని ఒత్తిడి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. కళాకారులకు ఈ వారం ఉత్సాహవంతంగా గడుస్తుంది. నక్షత్ర పరంగా చూస్తే మఖా నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం భూ సంబంధిత విషయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. కార్యసిద్ధి. గురువారం మానసిక ఆందోళన, నిర్ణయాల్లో మార్పులు, చేర్పులు, ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. ఇక పుబ్బా నక్షత్రం 4 పాదాల వారికి గురువారం కార్య సిద్ధి, వస్తు లాభాలు, స్నేహితులతో
స్నేహితులతోటి కూడా వీరు ఆనందంగా గడుపుతారు. శుక్రవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, మానసిక ఆందోళన అధికమవుతుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి సోమవారం వాహన యోగ సూచనలు, చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో అవన్నీ కూడా సఫలమవుతాయి. గురువారం అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా గురువారం ఏర్పడతాయి, కావున జాగ్రత్త వహించాలి. ఇక పశ్చిమ దిశ వైపు ఎవరైతే సింహరాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం, పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వారం ప్రారంభంలో ఉన్న చికాకులు క్రమేపీ కూడా తొలగిపోతాయి. అనుకున్నది సాధించాలన్న తపన కూడా పెరుగుతుంది. చిన్నాటి స్నేహితులతోటి కూడా వీరు ఆనందంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ఈ వారం కొంతవరకు ఊరట కూడా కలుగుతుంది. ఆదాయం మాత్రం బాగా పెరుగుతుంది. కుటుంబ పరంగా చూస్తే సొంత నిర్ణయాలతో ముందుకు సాగి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే స్వల్ప అనారోగ్య సూచనలు, ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. ఇక నక్షత్ర పరంగా చూస్తే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సోమవారం వాహన యోగ సూచనలు, చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. గురువారం వీరికి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు కూడా ఏర్పడతాయి. హస్త నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. ఆస్తి లాభ సూచనలు. శుక్రవారం ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. నిర్ణయాల్లో మార్పులు, చేర్పులు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి బుధవారం కార్యసిద్ధి, వస్తులాభాలు, ఉద్యోగ యోగ సూచనలు. శనివారం కార్యక్రమాల్లో అవరోధాలు, ఆటంకాలు, ధన నష్టం కూడా అధికంగా ఉంటుంది. ఇక కన్యారాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారి పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో వాటిలో కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా ఎట్టకేలకు పనులన్నీ కూడా పూర్తవుతాయి. వాహనాలు, భూములు కూడా కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము చేతికంతుంది. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. సోదరులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు కొంతవరకు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి ఆశాజనకంగా గడుస్తుంది. కళాకారులకు అవకాశాలు కొంత శ్రమానంతరం దక్కుతాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి బుధవారం కార్యసిద్ధి, వస్తు లాభాలు, ఉద్యోగయోగం. శనివారం కార్యక్రమాల్లో అవరోధాలు, ఆటంకాలు, ధన నష్టం కూడా అధికంగా ఉంటుంది. స్వాతి నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం ధన వ్యయం, కుటుంబ చిక్కులు అధికమవుతాయి. గురువారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. పదవులు, హోదాలు కూడా దక్కుతాయి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి సోమవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి, వాహన యోగ సూచనలు. ఇక తూర్పు దిశ వైపు ఎవరైతే ఈ వారం తులారాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అంతా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం స్నేహితులతో నెలకొన్న విభేదాలు పరిష్కరించుకునే పనిలో నిమగ్నమవుతారు. పరిస్థితులన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ వారం క్రమేపీ అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ఇంటా బయట కూడా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్య సమస్యల నుంచి ఈ వారం వీరు బయటపడతారు. వ్యాపార ఉద్యోగ వర్గాల వారు ఈ వారం నూతన ఉత్సాహంతో గడుపుతారు. రాజకీయ వర్గాల వారికి పట్టింది బంగారమ అన్నట్టుగా ఉంటుంది. ఇక నక్షత్రపరంగా చూస్తే విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి సోమవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, మానసిక అశాంతి. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి, వాహన యోగ సూచనలు. అనురాధ నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం కార్యక్రమాల్లో అవరోధాలు, ఆటంకాలు, ధన వ్యయం కూడా అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. శనివారం కార్యసిద్ధి, విందు వినోదాల్లో పాల్గొంటారు. జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం ఏవైతే కార్యక్రమాల్లో ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వసూలవుతాయి. బుధవారం వీరికి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కుటుంబ సమస్యలు కూడా అధికమవుతాయి. ఇక వృశ్చిక రాశి వారు పశ్చిమ దిశ వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శివాష్టకాన్ని పఠించడం, శివారాధన చేయడం ఈ వారం అంతా కూడా చాలా మంచి. తదుపరి ధనురాశి.
ధనురాశి వారు నూతన విషయాలు గ్రహిస్తారు. వీరు ఊహలను కూడా నిజం చేసుకుంటారు. సోదరులతోటి, స్నేహితులతోటి ఈ వారం ఈ రాశి వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఇంతకాలం పడిన శ్రమ కూడా ఫలిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంతుంది. రుణాలు కూడా తీర్చగలుగుతారు. కుటుంబ పరంగా చూస్తే కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊట చెందుతారు. ఆరోగ్యపరంగా చూస్తే నరాలు, నేత్ర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి ఒడిదుడుకులు తొలగుతాయి. కళాకారులకు అవార్డులు కూడా దక్కుతాయి. నక్షత్రపరంగా చూస్తే మూలా నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం ధన వ్యయం, కుటుంబ ఒడిదుడుకులు అధికమవుతాయి. బుధవారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. సన్మాన యోగ సూచనలు. పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం కార్యసిద్ధి, పరపతి కూడా పెరుగుతుంది. శుక్రవారం ప్రతి పనిలో కూడా వ్యయప్రయాసలు, మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి సోమవారం ఆస్తిలాభ సూచనలు, ఉద్యోగ యోగం, చర్చల్లో పురోగతి. గురువారం కార్యక్రమాల్లో అవాంతరాలు, వివాదాలు, ధన నష్టం కూడా అధికంగా ఉంటుంది. కావున గురువారం జాగ్రత్త వహించాలి. ఇక ధనురాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి సజావుగా సాగుతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు కూడా స్వీకరిస్తారు. వీరి ఆశయాలు కూడా నెరవేరుతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల వైఖరి కొంతవరకు మనస్తాపం కలిగించిన ఆత్మస్థైర్యంతో, మనో నిబ్బరంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం కూడా కొంతవరకు మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగ వర్గాల వారు ఈ వారం అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదవులు దక్కుతాయి. నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు సోమవారం ఆస్తిలాభ సూచనలు, ఉద్యోగ యోగం, చర్చల్లో పురోగతి. గురువారం కార్యక్రమాల్లో అవాంతరాలు, వివాదాలు, ధన నష్టం అధికంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం ఆస్తిలాభ సూచనలు, ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. శుక్రవారం ధన వ్యయం, కుటుంబ సభ్యులతోటి తగాదాలు అధికమవుతాయి. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారికి బుధవారం కార్యసిద్ధి, ధనలాభం. శనివారం ప్రతి పనిలో కూడా వీరికి వ్యయ ప్రయాసలు, కుటుంబ చికాకులు అధికమవుతాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు ఈ రాశి వారికి ఈ వారం అనుకూలిస్తాయని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ రాఘవేంద్ర స్వామివారిని కానీ, దత్తాత్రేయ స్వామివారిని కానీ ప్రతినిత్యం పూజించడం మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. వీరి ప్రతిభ వెలుగులోకి వచ్చి గుర్తింపు కూడా పొందుతారు. భవిష్యత్తుపై కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే కొంత సొమ్ము చేతికంది వీరి అవసరాలు తీరుతాయి. రుణ బాధల నుంచి ఉపశమనం కూడా ఈ రాశి వారికి లభిస్తుంది. కుటుంబ పరంగా చూస్తే వివాహాది శుభకార్యాలు నిర్వహించడం కానీ, లేదా వివాహాది శుభకార్యాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతుంది. కుటుంబ సభ్యులతోటి వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సూచనలు, తద్వారా ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. వ్యాపార ఉద్యోగ వారు ఈ వారం నూతన ఉత్సాహంతో గడుపుతారు. కళాకారులకు గౌరవ పురస్కారాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వరకు బుధవారం కార్యసిద్ధి, ధనలాభం. శనివారం ప్రతి పనిలో కూడా వీరికి వ్యయ ప్రయాసలు, కుటుంబ చికాకులు. శతభిష నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, మానసిక అశాంతి కూడా ఆదివారం వీరికి అధికమవుతుంది. కుటుంబ కలహాలు. గురువారం విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. ఇక పూర్వబద్ధ నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు సోమవారం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు, దుబారా ఖర్చులు. శనివారం మానసిక అశాంతి, కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉత్తర దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం పఠించడం కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారు ఈ వారం ఏవైతే పనులు పూర్తి చేద్దాం అని చెప్పి అనుకుని ముందుకు వెళ్తారో ఆ పనులన్నీ కూడా వాయిదా పడతాయి. ఆలోచనలు ఏవి కూడా కలిసి రావు. ప్రతితులు కూడా వీరిపై ఒత్తిళ్లు పెంచే పనిచేస్తారు. ఆభరణాలు జాగ్రత్త పరచుకోవడం, ఆభరణాలు ధరించి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త వహించడం మీన రాశి వారికి చాలా మంచిది. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు కొన్ని తప్పవు. రుణ యత్నాలు కూడా కొనసాగిస్తారు. కుటుంబ పరంగా చూస్తే కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులు వీరిపై నిందలు మోపే అవకాశం కూడా ఉంది కాబట్టి మీన రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా చూస్తే ఉదర సంబంధిత రుగ్మతలు కొంతవరకు వీరిని బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగుల వరకు కొంత అసంతృప్తిగానే ఈ వారం గడుస్తుంది. పారిశ్రామికవేత్తలు అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే పూర్వపాద నక్షత్రం 4వ పాదం వరకు సోమవారం వ్యవహారాల్లో ఆటంకాలు, దుబారా ఖర్చులు. శనివారం మానసిక అశాంతి, కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఉత్తరాబాధ నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం ధన నష్టం, కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. శనివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి. రేవతి నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం ముఖ్యమైన వ్యవహారం
వ్యవహారంలో విజయం కలుగుతుంది. శుభవార్తలు కూడా అందుకుంటారు. బుధవారం ధన నష్టం అధికంగా ఉంటుంది. కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. ఇక మీన రాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి, 108 పాదాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా కలలో సర్పాలు కనిపిస్తే దీన్ని మనం దేనికి సంకేతంగా భావించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యవంతమైన వ్యక్తి రాత్రిపూట నిద్రించే సమయంలో కళ్ళు వస్తే ఆ కళ్ళు ఫలిస్తాయని చెప్పేసి మనకు కళ్ళ శాస్త్రం ద్వారా తెలుస్తుంది. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో చాలామంది చెప్తుంటారు, పాములు తరచుగా కళ్ళలోకి వస్తున్నాయండి, దీన్ని దేనికి సంకేతంగా భావించాలి అండి. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా పాము మనల్ని కరుస్తున్నట్టుగా కళ వస్తే అదృష్ట దేవత మనల్ని వరించబోతుంది అన్నదానికి సంకేతంగా మనం భావించాలి. అదేవిధంగా 2 సర్పాలు కలుస్తున్నట్టుగా కళ వస్తే దీనివల్ల ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే తీరని కోరికలు పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవబోతున్నాయి అన్నదానికి సంకేతంగా దాన్ని భావించాలి. అదేవిధంగా పాము చనిపోయినట్టుగా లేదా చనిపోయిన పాము కనిపిస్తే శుభకార్యాలు ఏవైతే ఇంట్లో చేయాలి అని చెప్పి అనుకుంటున్నామో వాటిలో ఆటంకాలు ఎదురవుతాయి. అదేవిధంగా పాము చెట్టు ఎక్కుతున్నట్టుగా కానీ మనకు కల వచ్చిందనుకోండి, విజయం గౌరవం రాబోతుంది అన్నదానికి సంకేతంగా దాన్ని భావించాలి. అదేవిధంగా పాము కిందకు దిగుతున్నట్టుగా అంటే పైనుంచి కానీ చెట్టు మీద నుంచి కానీ కిందకు దిగుతున్నట్టుగా కల వస్తే మనకు అపజయం కలుగుతుంది. కొంతవరకు కూడా చేస్తున్న కార్యాల్లో ఆటంకాలు ఇబ్బందులు వస్తాయి అన్నదానికి సంకేతంగా మనం ఈ కళను భావించాలి. వినర్గా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.